ఏంట్రా సించాన్ సీక్రెట్ సీక్రెట్ అని తినేస్తున్నావు? ఏం చెప్పాలి? పడుకోవాల్సిన టైం వచ్చింది, పడుకోనివ్వకుండా ఏంట్రా నువ్వు? అరే నిద్రకే ముందరు అన్న ఒక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్, అది వినగానే నువ్వు కూడా షాక్ అవుతావు. ఏం జరిగిందో తెలుసా? మన జాబ్ గార్డ్ ఉన్నాడు కదా, మనం ఉదయం ఎప్పుడు లేట్గా లేస్తున్నాం కదా, ఆ టైంలో మార్నింగ్ అవ్వగానే వాడు ఎక్కడికో వెళ్తున్నాడు ధను అన్న. నిన్న నేను ఉదయం సుస్తూ పోయడానికి లేచాను, ఆ టైంలో జాబ్ గార్డ్ బయటికి వెళ్ళడం చూశాను. అలా 2 days చూశాను, రోజు వెళ్తూనే ఉన్నాడు ధను అన్న. ఎక్కడికి వెళ్తున్నాడో నాకైతే అస్సలు తెలియట్లేదు. నీకు అది చెప్దామనే నీకు ఇప్పుడు పిలిచి మరీ సీక్రెట్లా చెప్తున్నాను. వాడు ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి ధనువన్న రేపు ఉదయం మనం లేచి ఒక్కసారి గమనిద్దాం. ఏమంటా? నేనేమంటాను రా, ఇదేదో కొత్తగా ఉంది. జాబ్ గడ్ ఎక్కడికి వెళ్తాడు, అది కూడా మనం లేకుండా? నువ్వేం చేస్తున్నావు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా నిద్ర పాడుకొడుతున్నావు అంతే. సరే సించాన్, నువ్వు అన్నట్టుగానే చూద్దాం. కానీ నాకైతే ఇప్పుడు నిద్ర ఊపేస్తుందిరా బాబు, తొందరగా వెళ్ళి పడుకుందాం. సరే మార్నింగ్ అయితే లేచి ఉందాం. ఒకవేళ నువ్వు అన్నట్టుగా వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనం కన్ఫర్మ్ చేసుకుంటే మనకు కూడా తెలుస్తుంది. మనకి తెలియకుండా ఏం దాస్తున్నాడు అంటావు? సర్లే ఉదయం చూద్దాం, నిద్ర వస్తుంది. అరే ఉదయం అయిపోయింది, ఈ ధను అన్న సించాన్ మళ్ళీ లేస్తారు. ఓరి నాయనో, వీళ్ళు లేచారో లేదో ఒకసారి చూద్దాం. వీళ్ళు లేస్తే నేను అనుకున్నట్టుగా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళలేను. తొందరగా మనమైతే ఒకసారి చూద్దాం. వీళ్ళు పడుకున్నారని మనకి కన్ఫర్మ్ అయినట్లయితే అప్పుడు వెంటనే ఇక్కడి నుంచి నేను బయలుదేరుతాను. ఏంటి, ఎస్, వీళ్ళు ఎప్పుడు పడుకున్నట్టుగానే ఎప్పుడు కూడా పడుకున్నారు. సరే ఒక్కసారి దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ సించాన్ గడు చూడండి ఎక్కడ పడుకున్నాడు. ధను అన్నని పాపం కిందకి తోసేశాడు. సరే వీళ్ళైతే పడుకున్నట్టుగానే ఉన్నారు, నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ వీళ్ళు పడుకున్నారు. వీళ్ళు లేచే లోపు తొందరగా మనమైతే మళ్ళీ తిరిగి రావాలి, లేకపోతే మళ్ళీ వీళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. సరే ఇప్పుడు ఫైనల్లీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి తొందరగా బయలుదేరదాం. నా కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళని నేను కలవాలి. లెట్స్ గో, లెట్స్ గో. వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా, నా ప్రేయసి వస్తున్నా, నీ దగ్గరకు వస్తున్నా, వస్తున్నా వచ్చేస్తున్నా. చూసావా ధనువన్నా, చెప్పాను కదా జాబ్ గాడు మనకి తెలియకుండా ఉదయం ఎక్కడికో వెళ్తున్నాడని. ఇప్పుడు నీకు కన్ఫర్మ్ అయింది కదా, వాడు మనల్ని చెక్ చేసుకుని పడుకున్నామా లేదని చూసుకుని మరి వాడైతే బయటికి వెళ్ళాడు. ధనువన్నా ఇప్పుడు జాబ్ గడు వెళ్ళిపోతున్నాడు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలీదు. తొందరగా వెళ్దాం. దానికి నువ్వేం కంగారు పడక్కర్లేదు సించాన్, ఎందుకంటే జాబ్ గడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకైతే ఎక్కడున్నాడో క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాడికి ఒక మైక్రో చిప్ పెట్టాను, వాడు ఎక్కడున్నా వాడి లొకేషన్ మనకైతే డిటెక్షన్ అయిపోతుంది. సరే నాకైతే లొకేషన్ ఆల్రెడీ వస్తుంది. వాడు పైన మూవ్ అవుతున్నాడేంటి? రే కమాన్ ఫాస్ట్గా రా. రే దానిపైన ఒక సరస్సు ఉంది కదా మన ఇంటి పైన, ఆ సరస్సు పక్కన ఉన్న ఇళ్ళల వైపు వెళ్తున్నట్టుగా ఉన్నాడు. తొందరగా మనమైతే అక్కడికి వెళ్దాం. వాడు ఖచ్చితంగా మనల్ని అయితే చూడకూడదు, చూశాడనుకో మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. వాడు ఏం చేస్తున్నాడో మనం క్లియర్గా గమనించిన తరువాత కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఓకేనా? ధనువన్నా నాకు తెలిసి జాబ్ గడికి మనం నచ్చలేదనుకుంటా, అందుకే జాబ్ గడు ఓనర్స్ ని మార్చేద్దాం అనుకుని కొత్త ఓనర్ ని చూసుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఎందుకు ధనువన్నా, వాడిని మనం బాగానే చూసుకుంటున్నాం కదా. ఉదయం అవగానే మంచిగా వాకింగ్కి తీసుకెళ్తున్నాం, మంచి ఫుడ్ పెడుతున్నాం, మనం ఎక్కడికి వెళ్ళా తీసుకెళ్తున్నాం, చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. కానీ వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వాడైతే కొత్త ఓనర్ని చూసుకుంటున్నట్టుగా ఉన్నాడు ధనువన్నా, అందుకే మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. ధనువన్నా ఆగు, లొకేషన్ ప్రకారం మనం వెనక్కి వెళ్ళాలి. ఈ కొండపైన ఉన్న ఇళ్ళ వైపే అన్నావు కదా, అక్కడికి వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి. సరే సించాన్ మనమైతే అక్కడికే వెళ్తున్నాం. నాకైతే మాత్రం వాడు అలా చేస్తాడని అస్సలు అనిపించట్లేదు సించాన్. వాడు ఇంకేదో చేస్తున్నాడు రా, అది ఏం చేస్తున్నాడో మనం కరెక్ట్గా కనిపెట్టాలి, లేకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నువ్వు అన్నట్టుగానే ఓనర్షిప్ మార్చేసాడు అనుకో, నేను కూడా వాడు లేకుండా ఉండలేను. వాడు కొత్త ఓనర్ని చూసుకుంటున్నాడంటే నిజంగా నువ్వు చెప్పినట్టుగా మనమేం తక్కువ చేస్తాం వాడికి ఏం తక్కువ చేయలే కదా. వాడు ఏం చేస్తున్నాడో ఇప్పుడే మనం కనిపెడదాం, తెలిసిపోతుంది, అప్పుడు బండారం బయటపడుతుంది కాబట్టి. ఓకే లొకేషన్ ఎక్కడికే వస్తుంది. సించాన్ సైలెంట్గా ఉండు. ఈ ఇంట్లోపలికి లొకేషన్ వస్తుందేంటి? ఈ ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నాడు? కొంపదీసి నిజంగానే ఓనర్ని మార్చేశాడో ఏంటి? జాబ్ గడి ఏం చేస్తున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. సరే ఇంట్లోపలికి మనమైతే వెళ్దాం. ఒకవేళ వాడు కనుక మనల్ని చూశాడనుకో పారిపోతాడు, వాడికి అస్సలు మనం కనబడకూడదు. సించాన్ నేను చెప్పినట్టుగానే జాగ్రత్తగా నా వెనక్కిరా. ఎక్కడున్నాడు? ధనువన్నా ఇక్కడే ఆ గేట్ దగ్గర ఉన్నాడు, అక్కడి నుంచి చూడు. నువ్వు ఇప్పుడు అది అవ్వదు. మళ్ళీ ధను అన్న సించాన్ లేస్తారు, మళ్ళీ నన్ను వాళ్ళు చూసారంటే మాత్రం నన్ను తిడతారు. మళ్ళీ నాకు వాళ్ళంటే చాలా భయం. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళు లేస్తారు. ఏంటి జాబ్, నువ్వు నాకు ఈరోజు మాట ఇచ్చావు నన్ను డేట్ కి బయటికి తీసుకెళ్తా అని, ఇప్పుడు మళ్ళీ
చాలా కోపం వస్తుంది. నువ్వు ఇలా చేసావంటే అస్సలు ఒప్పుకోను. మర్చిపోయావా, మనకి చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇంకా మనం అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ చాలా బాధపడతారు. తొందరగా వెళ్ళాలి చాప్. నువ్వు అలా చెయ్యకు. రోజు నేనే చూసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. తొందరగా నువ్వు రా ప్లీజ్. వాళ్ళకి చెప్పు, ఏం జరిగిందో చెప్తే తెలుసుకుంది, అర్థం చేసుకుంటారు. వామ్మో, ధనువన్న డేట్ అంట. ధనువన్న చాప్ గడు మనకి తెలియకుండా ఇది నడిపిస్తున్నాడా చూడు. చాప్ గడు ప్రేమలో పడినట్టుగా ఉన్నాడు అక్కడ ఉన్న పప్పీతో. వామ్మో ధనువన్న చూసావా, ఇన్నాళ్ళు మన దగ్గర దాస్తుంది ఇది. రోజు కలుస్తున్నాడు అనమాట మనోడు. ధనువన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఆగు. సించాన్ వాడైతే మనకి తెలియదు అనుకుంటున్నాడు కదా, అలాగే ఫీల్ అవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి మనం ప్రైవసీ ఇవ్వాలి కాబట్టి వదిలేద్దాం. చాప్ గాడి ఈసారి నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా నేనేమన్ను. అది సరే, ఏదో ఒకటి ధను అన్న వాళ్ళకి నేను చెప్పుకుంటాలే. నువ్వు అన్నట్టుగానే ఈ రోజు మనిద్దరం బయటికి వెళ్దాం. నువ్వు అన్నట్టుగానే బాధ్యతలు పెరిగినా కూడా నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను, క్షమించు. సరే నాతోని రా. ఈ రోజు ఈ ప్రపంచం మొత్తం తిరిగి మనం ఆనందంగా ఎంజాయ్ చేద్దాం. అలానే మన వాళ్ళ దగ్గరికి కూడా తొందరగా మనం వెళ్ళాలి. ఎస్, హ్యాపీగా ఇప్పుడు నేను నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాను. నాతోనే రా. రా 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 స్వీటీ రా. చాప్ థ్యాంక్ యూ. సరే నువ్వు చెప్పినట్టుగానే మనమైతే బయటికి వెళ్దాం. వస్తున్నా, ఆగు ఆగు. ఏ చాప్ నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు ఈ రోజు. ధనువన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ధనువన్న వాళ్ళని పట్టుకో. సించాన్ దీంట్లో మనం తప్పురా. వాళ్ళనైతే అస్సలు ఆపకూడదు. వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళనైతే మనం అలానే వదిలేయడం కొంచెం బెస్ట్. రేయ్, నువ్వు స్కూల్ మానేయడానికి బాగానే ఎత్తులేస్తున్నావు కానీ వాళ్ళ గురించి తర్వాత చూసుకోవచ్చు. ఎలానో చాప్ తర్వాత ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చూసుకోవచ్చు. సరే గానీ ముందుగా వచ్చేసి తొందరగా పదమ్మా, బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చింది నీ స్కూల్కి. ధనువన్న చాప్ నైతే మాత్రం నచ్చినట్టుగా తిప్పుకోమంటున్నావు, నచ్చినట్టుగా వదిలి అంటున్నావు. నాకైతే మాత్రం స్కూల్ అయితే మాత్రం విడిచిపెట్టవు. స్కూలు 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 అంటావు. ధనువన్న ఏంటి ధనువన్న, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళను ధనువన్న, హోంవర్క్ రాయలేదు. అరే సించాన్, సంక్రాంతికి అన్ని రోజులు సెలవులు వచ్చాయి. అన్ని రోజులు ఆడుకున్నావు. లాస్ట్ రోజు రాద్దాం అనుకున్నావు, ఆ రోజు కూడా ఆడుకున్నావు. ఈ రోజు హోంవర్క్ రాయలేదు. ఇలా భయపడుతూ ఉంటే ఎన్ని రోజులు మానేస్తావు చెప్పు. నువ్వేమనకు ధనువన్న, నాకైతే ఇంకా అర్థమైపోయిందిలే. సరే ఇక నేనైతే స్కూల్కి వెళ్తాను, తప్పదు కదా. రోజు చేయాల్సిన పని ఇదే కాబట్టి ఇక వెళ్ళాల్సిందే మరి. A few moments later. ఓకే, సించాన్ గడికి ఫైనల్లీ నచ్చ చెప్పి స్కూల్ కాడికైతే డ్రాప్ చేసి వచ్చేస్తాం అనమాట. చాప్ గడు కూడా ఈ టైంకి వచ్చేసి ఉంటాడు. నేను అలా బయట చిన్న పని చూసుకొని మార్కెట్కి వెళ్ళి కూడా వచ్చేసాను. చాప్ గడు ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూడాలి. వాడు బాగానే ఎన్నాళ్ళు దాచాడు మనకు తెలియకుండా. చాప్ గడు కూడా చాలా తెలివైనడు అయిపోయాడబ్బా. చాప్ చాప్ ఎక్కడున్నావు, తిన్నావా? అరే వీడు మార్నింగ్ ఫుడ్ కూడా పెట్టలేదు, నేను మర్చిపోయాను. చాప్ వీడు ఫుడ్ తినలేదు అనుకుంటా. అరే ఆల్రెడీ నైట్ పెట్టిన ఫుడ్ కూడా ఇలానే ఉంది, వీడు ఇంకా తినలేదు. చాప్ ఎక్కడున్నావు? అరే వాడు ఫాస్ట్గానే వస్తా అన్నాడు కదా, ఎంత టైం అవుతుంది ఇంకా రాలేదేంటి? చాప్ ఫాస్ట్గా నేను పిలిచిన వెంటనే రావాలి. ఇంత లేట్ అయితే అరే నాకు తెలిసి వాడు ఇంకా అక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు. సరే మనమైతే ఇక లేట్ చేయకుండా తొందరగా చాప్ దగ్గరికి. అరే కానీ చాప్ గాడు ఎవరినో కలాలి అంటున్నాడే. చాపును ఇంకా అలానే వాళ్ళ లవర్ పేరు ఏం పేరు, స్వీటీ కదా. వామ్మో, చాప్ గాడికి పెళ్ళయిందంట. నేను నమ్మలేకపోతున్నానమ్మా. మాకు తెలియకుండా ఎలా చూసుకున్నాడో ఎలా చేసుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. సరే మనమైతే తొందరగా చాప్ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూడాలి. ఎవరిని కలడానికి వెళ్ళారో చూడాలి. చాప్ గాడు ఈ మధ్య చాలా రహస్యాలు దాచాడు. ఇంకెన్ని రహస్యాలు దాచాడో ఏంటో. వామ్మో, వాడి దగ్గర మనం ఓపెన్ అవ్వాల్సిందే ఇప్పుడు. పదండి. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట గల్లీ దగ్గరికి అయితే. కానీ చాప్ గడు ఎప్పుడబ్బా ఇటు సైడ్ వచ్చాడు, ఎలా చూశాడు? వామ్మో, నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాప్ గడు చాలా విద్యలు నేర్చుకున్నట్టుగా ఉన్నాడు. ఓకే ఫైనల్లీ మనం ఇంటి దగ్గరికి వచ్చాం, కానీ ఇక్కడ కనబడట్లేదండి వీళ్ళు. ఇంకా రావాలి కదా. అరే యార్, ఇంతకీ ఇంట్లో ఉన్న యజమాని కూడా ఫీల్ అవుతుందేమో, ఎందుకంటే వాళ్ళు పెంచుకున్న పప్పినే కదా. తన పేరేం పేరు, స్వీటీయా? వామ్మో స్వీటీ అంట. పేరు సెలక్షన్ కూడా చాలా బాగుంది. ఎక్కడున్నారు? స్వీటీ ఎక్కడున్నావు? స్వీటీ అరే ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, ఉదయం నుంచి కనబడట్లేదు. స్వీటీ ఎవరు మీరు? ఓ, స్వీటీ యొక్క యజమాని మీరేనా మేడం? మీకు ఒక విషయం చెప్పాలి. నేను పెంచుకుంటున్న కుక్క పేరు చాప్. సో తను వచ్చేసి రాట్ వీలర్ అనమాట. సో తను వచ్చేసి మీ కుక్క ఇష్టపడినట్టుగా ఉంది. ఎవరెవరిని ఇష్టపడ్డారో తెలియదు, కానీ వాళ్ళిద్దరైతే ప్రెసెంట్ పెళ్లి కూడా చేసుకున్నారు. వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా స్వీటీ అలాంటిది కాదు. తన ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. స్వీటీ ఎక్కడున్నావు? తను ఇక్కడే ఎక్కడో ఉంటుంది.
తను అలాంటిది కాదు. మేడం నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే మా చాప్ దగ్గర నుంచి. వాడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. నేను చూసేసరికి నాకే షాక్ అయింది. వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళినట్టుగా ఉన్నారు. అరే మేడం ఆగండి, నా దగ్గర ఒక చిప్ ఉంది. అంటే చాప్ గాడు ఎక్కడికి వెళ్ళినా కూడా తన యొక్క లొకేషన్ వచ్చేసి నాకైతే తెలుస్తుంది అనమాట. సరే లేట్ చేయకుండా తొందరగా నేనైతే వెళ్తాను మేడం, మీరేం కంగారు పడకండి. తొందరగా నేనైతే వెంటనే వాళ్ళని పట్టుకుంటాను. ఓకే, ఇక్కడ మనకి లొకేషన్ అయితే దగ్గరలోనే చూపెడుతుంది. అరే వీళ్ళు కిందనున్న సరస్సు దగ్గరికి వెళ్ళారా ఏంటి? ఎస్, నాకు లొకేషన్ అయితే అక్కడికే వస్తుంది. వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఎవరినో కలవడానికి వెళ్ళా అన్నారు కదా, నాకు తెలిసి బహుశా కిందనే ఉన్నారనుకుంటా వాళ్ళు కూడా. ఓరి నాయనో, చూసుకోండి చాప్ గాడు అయితే మారిపోయాడు. అప్పుడు చాప్ కాదు, మీరు చూస్తున్న చాప్ అయితే మారిపోయాడు, పెద్దోడైపోయాడు. ఈ కిందనే లొకేషన్ అయితే వస్తుంది. లొకేషన్ ప్రకారం ఆ సరస్సు దగ్గర ఉంది. కిందనున్నట్టుగా ఉన్నారు నాకు తెలిసి. వామ్మో, ప్రేమ జంటలు వచ్చేసి కింద ఆ సరస్సుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. సరే మనమైతే అరే కింద కొంతమంది మనుషులు ఉన్నారు, నాకు తెలిసి అక్కడికే వెళ్ళినట్టుగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిపి ఇంకొన్ని కుక్కల్ని కలడానికి వెళ్ళారా ఏంటో. సరే అక్కడికైతే తొందరగా మనమైతే వెళ్దాం. లొకేషన్ వచ్చేసి అక్కడే చూపెడుతుంది. వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా ఉంది. మన చాప్ వచ్చేసి వచ్చేసాను రా బుల్లోడా. ఓకే చాప్, ఏం చేస్తున్నారు? చాప్, స్వీటీ ఎక్కడున్నారు? చాప్, అరే లొకేషన్ ఇక్కడే చూపెడుతుంది. హలో భయ్యా, లొకేషన్ ఏంటి ఇక్కడ చూపెడుతుంది? ఏంటి మీరు ఈ చిప్ గురించి మాట్లాడుతున్నారా? ఇక్కడ నాకు చిప్ దొరికింది, అది నేను పట్టుకున్నా. ఏంటో అని చూస్తున్నాను అంతే, నాకేం తెలీదు. ఇది మీదే అయితే తీసుకోండి. ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? అది 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 నా చాప్కి నేను పెట్టింది. అరే ఇది ఇక్కడ ఎలా పడిపోయింది? అరే మీరు ఇక్కడ స్వీటీ అని ఒక చిన్న పప్పీని, ఇంకా అలానే చాప్ అనే ఒక రాట్ వీలర్ని చూసారా? ప్లీజ్ ఒకవేళ చూస్తే చెప్పండి నాకు. మాకు అవి ఏం కనబడలేదు, మా ఇద్దరం ఇప్పుడే వచ్చాం. ఇక్కడ ఏదో చిప్పు పడిపోతే చూసాను అంతే, నాకు కొత్తగా ఇంకేం తెలీదు. ఒకవేళ నీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే పోలీసుల దగ్గరికి వెళ్ళు. పోలీసులు నీకేమన్నా సహాయం చేసే అవకాశం ఉంది. అలానే కుక్కల్ని తీసుకెళ్లే వ్యాన్లు తిరుగుతున్న సిటీలో, ఒకవేళ వాళ్ళకి దొరికారనుకో సిటీకి దూరంగా ఎక్కడో వదిలేస్తారంట, చూసుకో మరి. నువ్వు చెప్తుంది నిజమా? బామ్మో, ఇప్పుడే వెళ్తున్నా నాకు. ఓరి నాయన, తొందరగా మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిందే. అరే కొంపదీసి ఆ కుక్కల్ని తీసుకెళ్లే వాళ్ళకి గనక మన చాప్ ఇంకా అలానే స్వీటీ దొరికారనుకోండి, వాళ్ళని ఎక్కడో వదిలేస్తారు. అప్పుడు లైఫ్ టైం వాళ్ళు మన లాస్ ఏంజల్స్కి రాలేరు, ఇంకా బతకలేరు. సరే మనమైతే ముందుగా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాల్సిందే. పోలీసులు అయితే మనకి పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిందే. అరే ఈ చాప్కి బ్రెయిన్ లేదబ్బా, డైరెక్ట్గా వచ్చి నాకు చెప్పొచ్చు కదా, నేనేమన్నా అంటానా వాడిని? వాడు ఎందుకో భయపడ్డాడబ్బా, భయపడ్డాడు కాబట్టే మనకి ఇంకా చెప్పలేదు. ఓరి నాయనో, ఒకవేళ కుక్కలు పట్టే వాళ్ళకి కనుక వీళ్ళు దొరికినట్లయితే మాత్రం వామ్మో అస్సలు ఊహించుకోలేను. సరే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనమైతే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాల్సిందే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడైతే మనకి ఖచ్చితంగా చాప్ ఇంకా అలానే స్వీటీ ఇద్దరు దొరికిపోతారు. అలానే తన యొక్క యజమాని కూడా చాలా బాధపడుతున్నట్టుగా ఉంది. మనం తొందరగా వాళ్ళిద్దరిని తీసుకొని రావాలి. ఫైనల్లీ మనమైతే పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. తొందరగా మనమైతే ఎస్ఐ గారితో మాట్లాడి మన చాప్ని ఇంకా అలానే స్వీటీని కనిపెట్టాలి. అరే ఎక్కడున్నారు పోలీసులు? ఓ సార్ నాకు ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క వచ్చేసి బ్లాక్గా ఉంటుంది అనమాట, బ్లాక్ అండ్ బ్రౌన్లో. తన పేరు వచ్చేసి చాప్. సో తన బ్రీడ్ నేమ్ వచ్చేసరికి రాట్ వీలర్. ఏం మాట్లాడుతున్నావయ్యా? కరెక్ట్గా చెప్పు, ఏం కావాలి? ఎవరన్నా తప్పిపోయారా ఏంటి? చెప్పు సార్. అదే సార్ చెప్తున్నాను, ఒక్కరు కాదు ఇద్దరు తప్పిపోయారు. ఒకరి పేరు వచ్చేసి చాప్, ఇంకొకరి పేరు వచ్చేసరికి స్వీటీ. వీళ్ళిద్దరూ తప్పిపోయారు. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో కనిపెట్టండి, లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏదైనా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉంది సార్. ప్లీజ్ నా నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. కరెక్ట్గా మాట్లాడడం కూడా రాదు. సరే ఇంతకీ వాళ్ళు ఏజ్ ఎంత? వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారు ఏంటో చెప్పు. జాబ్ చేస్తున్నారా? అయ్యో సార్, నేను మీకు చెప్పింది అర్థం కాలేదనుకుంటా. నేను మనుషుల గురించి చెప్పట్లేదు, 2 డాగీస్ గురించి చెప్తున్నాను. ఒక డాగీ వచ్చేసరికి నాది, ఇంకో డాగీ వచ్చేసరికి మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఆమెది. ఈ 2 డాగీలు తప్పిపోయాయి అన్నమాట. ఒక దాని పేరు వచ్చేసరికి చాప్, ఇంకొక దాని పేరు వచ్చేసరికి స్వీటీ. వాళ్ళిద్దరూ కనబడట్లేదు. ప్లీజ్ సార్, ఎలా అయినా కనిపెట్టి మాకు సహాయం చేయండి. ఏట్రా కుక్కల గురించి వచ్చావా? ఏంటే పోలీసులకి ఎలా కనబడుతున్నారు? ఈ మధ్య మనుషుల్లే పట్టుకోవట్లేదంటే కుక్కల గురించి వచ్చి చెప్తున్నాడు. కుక్కల గురించి రే, కుక్కల కంప్లైంట్లు గట్టి ఇక్కడ ఎవడు తీసుకోడు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళు. అంతగా బాధపడుతున్నావు కాబట్టి కుక్కలు వచ్చేసి ఉంటే పార్కులో ఉంటాయి అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను, అర్థమవుతుందా? ఇంకొకసారి కుక్క పోయింది, దాన్ని తొక్కపోయిందని నా దగ్గరకు వచ్చావనుకో, నేను సెల్లో పడేస్తా, అర్థమవుతుందా? గుండు బాస్ ఇక్కడ. పోరా రే, నీకు 3 అంకెలు లెక్క పెడతాను, కనబడకూడదు. 1 2
ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? వెళ్తావా వెళ్ళవా? 3 వెళ్తున్నా సార్. అబ్బా ఈ పోలీసులు కూడా ఈ మధ్య బాధ్యతగా లేరు. అబ్బా ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళని మనం కనిపెట్టాల్సిందే. ఎలా కనిపెడతాం? సరే ఈయన మనకి చెప్పారు కదా పప్పీసు డాగీసు ఉండేది ఒకే ప్లేస్లో. ఆ ప్లేస్ వచ్చేసరికి పార్క్. 100% పార్క్ దగ్గర చాలా డాగీస్ ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా మన చాప్ ఇంకా అలానే స్వీటీ ఇద్దరు అక్కడికే. అరే ఇందాక చాపు ఇంకా స్వీటీ ఎవరినో కలవాలన్నారు కదా. నాకు తెలిసి కలవాల్సిన పర్సన్ అంటే డాగీ అయి ఉంటుంది. ఆ డాగీని కలవాల్సింది కూడా ఈ పార్కులోనే అయి ఉంటుంది 100%. సో ఫైనల్లీ మనమైతే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలామంది పప్పీసు డాగీసు ఇంకనే వాటి యొక్క ఓనర్స్ కూడా ఉన్నారు. సరే మనమైతే ఇక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే క్లియర్గా వాళ్ళైతే చూస్తున్నట్లయితే చెప్తారు. అప్పుడు మనకైతే హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా పప్పీసు డాగీసు ఇంకనే వాటి యొక్క యజమానులు కూడా ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ మన చాప్ ఇంకా స్వీటీ ఎక్కడ కనబడట్లేదు. ఒకవేళ మీకు కనబడితే చెప్పండి. ఇది వచ్చేసరికి పగ్లా ఉంది. మనకు కావాల్సింది రాట్ వీలర్. ఇంకా అలానే మన యొక్క స్వీటీ కూడా కావాలి. అరే కుందేలు కూడా పెంచుకుంటున్నారా? అమ్మ బాబోయ్, కుందేల్ని కొంపదీసి కుక్కలేం చేయవు కదా. ఇంకా అలానే హస్కీ కూడా కాదు మనకు కావాల్సింది మన డాగీస్. ఎవరు కనబడట్లేదు ఏంటి? ఇక్కడికి రావాలి కదా. ఓరి నాయనో. హలో సార్, గోల్డెన్ రిట్రీవర్లా ఉంది ఇది. ఏంటే నా కుక్క వైపు అలా చూస్తున్నావు? ఏం కావాలయ్యా నీకు? సార్ నా డాగీలు వచ్చేసి మార్నింగ్ నుంచి కనబడట్లేదు. మీరు ఎక్కడైనా ఒక రాట్ వీలర్ని చూసారా? రాట్ వీలర్ని చూసినట్లయితే దయచేసి చెప్పండి సార్ ప్లీజ్. ఏం మాట్లాడుతున్నా? రాట్ వీలర్ గురించా? నేను రాట్ వీలర్ని చూశాను. ఇందాక మార్నింగ్ నేను నా డాగీని వాకింగ్కి తెచ్చినప్పుడు ఆ రాట్ వీలర్ అరుస్తుంది. అది ఎక్కడుందంటే రోడ్ నెంబర్ 3 బెవర్లీ హిల్స్లో ఉంది. రోడ్ నెంబర్ 3లో కరెక్ట్గా నాకు తెలిసి 3-43 దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి చూడు. నాకు ఆ కుక్క పైన చాలా కోపం వచ్చింది. అది నీదేనా? కరెక్ట్గా పెంచడం రాకపోతే విడిచిపెట్టు. కుక్కల్ని ఎలా పెంచాలో కూడా తెలియదు అనుకుంటా యజమాని అయిపోతున్నావు. సరే వెళ్ళు. అక్కడే చూశాను నీ పప్పీని, సారీ నీ డాగీని. ఏంటి సార్ అది మీరు చూసారా? సూపర్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే రోడ్ నెంబర్ 3 బెవర్లీ హిల్స్. మనం తొందరగా వెళ్ళి మనమైతే ఆ హౌస్ నెంబర్ దగ్గరికి ఎగ్జాక్ట్గా వెళ్ళినట్లయితే అప్పుడు మనకు కనబడుతుంది. ఇక్కడైతే మనకి స్వీటీ గురించి తెలియలేదు. స్వీటీ కూడా ఖచ్చితంగా మన చాప్తోనే ఉంటుంది. ఎక్కడ చాప్ ఉంటే అక్కడ స్వీటీ ఉంటుంది. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇద్దరు మనకైతే దొరికేస్తారు. స్వీటీని తన యజమాని దగ్గర వదిలేస్తాం. ఇంకా అలానే చాప్ని మన దగ్గర తీసుకుంటాం. ఇద్దరిని దూరంగా పెడితే మళ్ళీ బాధపడతారు కాబట్టి వాళ్ళ యజమానితో మనం అప్పుడు మాట్లాడి ఇద్దరిని దగ్గర పెట్టేసుకుంటాం. అప్పుడు సరిపోతుందన్నమాట. ఓకే ఫైనల్లీ మనకైతే చాప్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. రోడ్ నెంబర్ 3 అంటే అది ఎక్కడ వస్తుందంటే ఇంకొంచెం ముందుకు వస్తుంది అనుకుంటా. అరే ఇటు సైడ్ మొత్తం కేజ్ వేసేసారా? ఓరి నాయన, మనం బయటికి వెళ్ళడానికి ప్లేస్ లేనట్టుగా ఉంది. ఓ ఇక్కడ మొత్తం కంచె వేసేసారు. మనం బయటికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే అస్సలేదు. ఇప్పుడు ఎలా వచ్చామో మళ్ళీ అలానే వెళ్ళాలనుకుంటా. ఓరి నాయన, ఉన్నది ఒకే వే అనుకుంటా. అందులో నుంచే రావాలి, అందులో నుంచే వెళ్ళాలి. ఓకే ఫైనల్లీ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. ఒకవేళ చాప్ కనబడకపోతే సాయంత్రం సించాన్ గారు నా దగ్గరికి వచ్చి గొడవ పెట్టేస్తాడు. అప్పుడు అసలు తట్టుకోలేమన్నమాట వాడి బాధని. సో తొందరగా మనమైతే వాళ్ళు కనిపెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే అక్కడే స్వీటీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ యజమాని కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చెప్పకుండా బయటికి వెళ్ళారు కదా, అందుకే భయం అనమాట. అసలుకే సిటీలో వచ్చేసరికి డాగీస్ని పట్టుకెళ్ళిపోయే వాళ్ళు తెగ తిరుగుతున్నారంట. అందుకే యజమానులు ఎవ్వరు కూడా వాళ్ళ డాగీస్ని విడిచిపెట్టట్లేదు. నేను అనవసరంగా విడిచిపెట్టాను. అబ్బా అరు నాయనో, ఎవరయ్యా, ఇల్లు కాలిపోతుంది. సరే ఇప్పుడు ముందుగా వచ్చేసి మనమైతే చాప్ గన్ని తీసుకొని రావాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓయ్ ఏందయ్యా కరెక్ట్గా డ్రైవింగ్ చేయడం. ఓ నాయనో, నన్ను కొట్టడానికి వస్తున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు కొట్టడానికి నాకు ఏమాత్రం కూడా ఓపిక లేదు. ఓకే మనం వెళ్ళాల్సిన ఇల్లు ఇదే అనుకుంటా. నాకు కరెక్ట్గా గుర్తులేదు. 3-43 అన్నారా? అదే అనుకుంటా. సో ఒకవేళ ఇది కాకపోతే నేను పక్కిల్లైనా అవుతుంది. సో ఇక్కడైతే నాకు ఏం కనబడట్లేదు. ఒకసారి మనం చూద్దాం. చాప్ ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే నా దగ్గరికి రా, నేను టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. నాయన ఇక్కడ ఎవరో ఉన్నారు, మనకి వీళ్ళకి సంబంధం లేదు. తొందరగా మనమైతే వెళ్ళాలి. చాప్ ఎక్కడున్నావు? చాప్ నువ్వేం భయపడకు, ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను నిన్నేమన్నా అంటారని భయపడుతున్నావా ఏంటో? ఓరే దాని పక్కనున్న ఇల్లు ఇదే అనమాట. ఇక్కడ మనకి ఎవరు కనబడట్లేదు. ఎవరు? మన చాప్ గడు ఇక్కడే ఉండాలి. అరే సౌండ్ వస్తుంది నాకు. సౌండ్ మీకు వచ్చిందా? నాకు తెలిసి ఇదే కన్ఫర్మ్గా ఇల్లు అనుకుంటా. ఈ ఇంట్లోనే ఉండొచ్చేమనిపిస్తుంది. సౌండ్ వచ్చిందే, ఒకసారి ఆకండి మళ్ళీ విందాం మనం. సౌండ్ అయితే అరిచినట్టుగా వచ్చింది. చాప్ ఇక్కడే ఉన్నావా? తొందరగా రా.
ఎక్కడున్నాడు? ఓ చాప్, ఏంట్రా రే, ఏం చేస్తున్నావు? నాకు చెప్పకుండా బయట. అరే ఇది ఓ ఓ కరుస్తున్నావేంట్రా రే? ఓ నాయనో, చాప్ నా మాటలు వినబడుతున్నాయా? రే నన్ను, అరే నాపై నడుస్తున్నావేంట్రా? అరే అరే ఆగు 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 చాప్. ఓరి నాయన, ఇది చాప్ కాదనుకుంటా, సేమ్ చాప్లోనే ఉన్నాడు. ఓరి నాయనో, ఇది కూడా రాట్ వీలరే కానీ చూడ్డానికి చాప్లోనే ఉన్నాడు కానీ చాప్ కాదు. ఓరి నాయనో, ఇది కరిచి మనల్ని పోగులు పెట్టేలా ఉన్నాడు. తొందరగా ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. చాప్, అది నువ్వా కాదా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయి. మనల్ని ఇందాక కరిచాడంటే అది చాప్ కాదు, చాప్ మెడలో బెల్ట్ కూడా. ఓరి 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 కట్టడానికి వస్తాడు. ఓరి నాయనో, పరిగెట్టు పరిగెట్టు, ఇది మన చాప్ గడి కాదు. ఓరి నాయన, చాప్లు అనేది సేమ్ ఉందన్నమాట, సేమ్ బ్రీడ్ అనుకుంటా, అందుకే ఇద్దరు సేమ్ ఉన్నారు. అయ్య బాబోయ్, చాప్ ఎక్కడున్నారా బాబు? ఆల్మోస్ట్ ఉదయం నుంచి మనం ప్రతి తిరిగాం కానీ కనబడట్లేదు. అరే ఒకసారి ఆగండి, కొంపదీసి ఇలా అయితే అసలు అయ్యి ఉండదు కదా. నాకు దేవుడా దేవుడా అలా జరగకూడదు. కుక్కల్ని పట్టే వాళ్ళకైతే మాత్రం మన చాప్ ఇంకా స్వీటీ దొరకకూడదు. దొరికినట్లయితే మళ్ళీ చాలా ప్రమాదం. సరే, ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి తొందరగా మనం లెస్టర్కి ఫోన్ చేద్దాం. లెస్టర్కి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ యొక్క లొకేషన్ పెట్టమని అడుగుతాను. అప్పుడు మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎక్కడున్నారో క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగినట్లయితే మన చాప్ యొక్క జాడ చెప్తారు. వాళ్ళు ఒకవేళ చాప్ని పట్టుకొని మన సిటీకి దూరంగా వదిలేసినట్లయితే ఎక్కడైతే వదిలేసారో అక్కడికి మనం వెళ్ళొచ్చు. అప్పుడు మన చాప్ అయితే దొరుకుతాడనమాట. సరే, లేట్ చేయకుండా తొందరగా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. కానీ వాళ్ళ లొకేషన్ మనకు తెలియదే. సరే, లెస్టర్కి ఫోన్ చేద్దాం. ఆగండి, లెస్టర్ హెల్ప్ చేస్తాడు. ఓకే, ఫోన్ రింగ్ అవుతుంది. లెస్టర్ లెస్టర్, ఒక ఇంపార్టెంట్ విషయం. చిన్న మ్యాటర్కి 1,00,000 రూపాయలు, పెద్ద మ్యాటర్కి 5 లక్షలు. ఈసారి డబ్బులు ఇవ్వకపోతే అసలు విడిచిపెట్టను. సరే ఏంటో చెప్పు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ అంటూ ఉంటావు కదా. ఆల్రెడీ నా రేట్ చెప్పేశాను. సరే, ఇప్పుడు నువ్వు చెప్పుకున్నట్లయితే నేను హెల్ప్ చేస్తా, చెప్పు. అరే ఎంత కావాలంటే అంత ఇస్తాను. కానీ లెస్టర్, ఇప్పుడు చాలా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. చాప్ను వచ్చేసి నాకు తెలిసి సిటీలో కుక్కలు పట్టే వాళ్ళు వచ్చేసి పట్టుకుపోయారనుకుంటా. చాప్తో పాటు తన యొక్క గర్ల్ ఫ్రెండ్ స్వీటీని కూడా వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. సిటీ మొత్తం వెతికాను కానీ వాళ్ళు ఎక్కడ దొరకలేదు. సరే, ఇప్పుడు నువ్వు నాకు ఆ కుక్కల్ని పట్టే వాళ్ళ యొక్క లొకేషన్ పెట్టాలి. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను వెళ్ళి వాళ్ళని పట్టుకొని అప్పుడు చాప్ని ఎక్కడ పెట్టారో అడుగుతాను. అవునా? అయ్యో, సరే కంగారు పడుకో. వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. వాళ్ళ యొక్క కార్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. నాకైతే ఒకరు డిటెక్షన్ అవుతున్నారు. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. ఇది వచ్చేసి ఎక్కడ చూపెడుతుందంటే మనకి కొత్తగా మైన్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ పక్కన వచ్చేసి ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఆ ప్లేస్ లో ఆ వెహికల్ అయితే ఆగి ఉంది. అక్కడికి వెళ్ళి చూడు. మన లెస్టర్ చెప్పినట్టుగానే మనం అయితే అక్కడికే వచ్చాం. ఇక్కడే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆ వెహికల్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఓరి నాయనో, చాలా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దేవుడి దేవల్ల చాప్ వీళ్ళ దగ్గర ఉన్నట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒకవేళ చాప్ గనక వీళ్ళ దగ్గర లేకపోతే మళ్ళీ చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సిటీ అవుట్కట్స్లో ఎక్కడో వదిలేస్తారు. అప్పుడు మనం చాప్ని వెతకడం అంటే చాలా కష్టం. ఓకే, మనమైతే చెప్పినట్టుగానే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే నాకు లొకేషన్ చూపెడుతుంది కానీ ఎవరు కనబడట్లేదేంటి? ఆ వెహికల్ అదిగోండి, అక్కడ యూనిఫామ్ వేసుకొని కనబడుతున్నారు కదా, వాళ్ళే అనమాట కుక్కల్ని తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు. సరే, మనమైతే అక్కడికి వెళ్దాం సైలెంట్గా. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళైతే మనం చాప్ని ఎక్కడ పెట్టారో అడగాలి. ఓరి నాయన, నాకు తెలిసి కొంపదీసి కనుక ఆ వెహికల్లో చాప్ లేడు కదా. ఇందులోపల అయితే ఒక కుక్క అయితే ఉన్నట్టుగా ఉంది. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి నేను చెప్పేది వింటారా? వాడెవడో కొత్త పిల్లాడు వస్తాడన్నావు కదరా, వాడు ఇంకా రాలేదేంట్రా? డెలివరీకి టైం అవుతుంది, తొందరగా రమ్మను. ఏం కావాలయ్యా నీకు? ఏం కావాలి చెప్పు. సార్, నా డాగీ వచ్చేసి మార్నింగ్ నుంచి కనబడట్లేదు. తన పేరు వచ్చేసరికి, అరే ఇదైతే కాదు, ఇది నా డాగీ కాదు సార్. తన పేరు వచ్చేసరికి చాప్. తనతో పాటు ఒక చిన్న డాగీ కూడా ఉంటుంది. తన పేరు వచ్చేసరికి స్వీటీ. ఒకటి వచ్చేసి రాట్ వీలర్ అనమాట, ఇంకోటి వచ్చేసరికి జూల్ టైప్లో ఉంటుంది డాగీ. ఆ రెండూ కనబడట్లేదు. తను కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ చెప్పండి. ఒకవేళ సిటీ అవుట్కట్స్లో వదిలేసారా ఏంటి? ప్లీజ్ చెప్పండి. మా నోటీస్లోకి ఆ డాగ్ అయితే రాలేదు. సరే గానీ వచ్చినా కూడా చెప్పాం. ఒక్కసారి మా కంట పడిందంటే మాత్రం మేము అనుకున్న పని చేయాల్సిందే. సరే, అర్జెంటుగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అనమాట. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీటిలోకి పక్క వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. మీరు పెంచుకున్న కుక్కల్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. కానీ రోడ్డు పైన వదిలేసినట్లయితే మేము అస్సలు విడిచిపెట్టాం, ఎక్కడ వదిలేస్తాం. నా వరకు అయితే మాత్రం ఆ కుక్కని మేము పట్టుకోలేదు, అంతే. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అర్జెంటుగా బయలుదేరు. నాకైతే మాత్రం వీడి మాటల మీద డౌట్గా ఉంది. వీడు కన్నింగ్ క్యారెక్టర్లా ఉన్నాడు. చాప్ని ఇంకా స్వీటీని వీళ్ళే ఎక్కడో తీసుకెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. కానీ ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో మనం ఎలా కనిపెడతాం?
సరే ఇప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళలో ఒకళ్ళా మారాలి. ఇందాక వాడు ఒక మాటలు మాట్లాడాడు కదా, ఏంటది, కొత్త కుర్రాడు వస్తాడు డెలివరీ ఇస్తాడన్నాడు కదా, ఇది కావాల్సింది మనకి. మనమే ఆ కొత్త కుర్రాడిలాగా వెళ్ళాలి. అంటే ఇప్పుడు వీళ్ళల్లో ఒకరిలా మనం మారిపోవాలన్నమాట. ఇప్పుడు నేను వీళ్ళలానే ఒక డ్రెస్ వేసుకోవాలి. ఆ డ్రెస్ వేసుకొని వీళ్ళల్లో ఒకరిలా మారిపోయి ఆ డాగీని డెలివరీ ఇవ్వడం ఏంటి? వీళ్ళు ఏం చేస్తున్నారు? డాగీని మనం ఎక్కడో విడిచిపెట్టాలి కదా. అంటే ఇక్కడ ఏదో పెద్ద కుట్రనే జరుగుతున్నట్టుగా ఉంది. దీన్నైతే మనం బయట పెట్టాల్సిందే. చాప్ ఇంకా స్వీటీ ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేసినట్టుగా ఉన్నారు. ఎవరిని విడిచిపెట్టను. ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. సరే ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా తొందరగా షాప్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ ఎదురుగా వచ్చేసి దగ్గరలో ఒక బట్టల షాప్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఆ యూనిఫామ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. సో మనమైతే తొందరగా అదైతే వేసుకొని వెళ్ళి మనమే వీళ్ళలో ఒకళ్ళ కలిసి ఆ డాగీని డెలివరీ చేద్దాం. వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడికి డెలివరీ చేయమంటున్నారో ఏంటనేది చూసినట్లయితే మన చాప్ ఇంకా స్వీటీ అక్కడ దొరుకుతారనమాట. ఎలా ఉంది ఐడియా? ఓకే, మనమైతే కావాల్సిన డ్రెస్ అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నాకైతే ఎక్కడ కనబడట్లేదు. ఈ సైడ్ కార్నర్లో ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మంచిగా డ్రెస్ని తీసుకొని వెళ్ళి తొందరగా వేసుకోవాలి. అబ్బా ఇక్కడ ఎక్కడబ్బా ఉందబ్బా, ఇక్కడ నాకేం కనబడట్లేదే. రెడ్ కలర్ డ్రెస్ కదా, సో అది ఎక్కడ ఉంటుందంటే ఏంటి కుక్కలు పెట్టే వాళ్ళ డ్రెస్ కావాలి అదే కదా. సరే నేను ఇప్పుడే ఇస్తున్నా, నాకు తీసుకో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అరే అక్కకి నా మాటలు, నా ఇంటెన్షన్ ఎలా అర్థమైందో ఏంటో. ఫైనలీ మనకైతే డ్రెస్ ఇచ్చేసింది. ఓహో, ఇప్పుడు చూడడానికి మనమైతే సేమ్ వాళ్ళనే ఉన్నాం అనమాట. సరిపోయింది. ఇప్పుడు మనమైతే డెలివరీ ఇచ్చేవాళ్ళలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డాగీ ఎక్కడైతే డెలివరీ అవుతుందో ఆ లొకేషన్ బట్టి మన చాప్ని స్వీటీని కనిపెట్టబోతున్నాం. ప్లాన్ అదుర్సు కదూ. ఇప్పుడు చాప్ని స్వీటీని వీళ్ళు ఏం చేస్తారో కూడా మనం తెలుసుకొని ఒక్కొక్కడికి అప్పుడు మనం తిక్క కుదర్చచ్చు. కానీ ముందుగా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. తెలియందే మనం ఏం కూడా చేయకూడదు. ఎందుకంటే తప్పు వీళ్ళు చేశారా ఇంకెవరైనా చేస్తున్నారా అది కూడా మనం తెలుసుకోవాల్సిందే. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం వాళ్ళ దగ్గరికి. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం అనమాట. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం మాటలు కలిపేసి ఇప్పుడైతే దాన్ని డెలివరీ ఇవ్వడానికి వెళ్దాం. అరే ఒక్కసారి ఆగండి. ఈ కార్ని మళ్ళీ వీళ్ళు చూస్తారనుకోండి, మళ్ళీ డౌట్ పడతారు. కార్ని ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడి నుంచి నడుచుకొని మనం అయితే వెళ్దాం. అన్నా వచ్చేసా. సారీ అన్నా, కొంచెం లేట్ అయింది. ఫైనల్లీ వచ్చేసాను అన్నా. డెలివరీ ఇవ్వడానికి వచ్చిన కొత్త కుర్రాడిని నేనే. సరే డెలివరీ ఎక్కడ ఇవ్వాలి చెప్పండి. ఇక నుంచి నేను కూడా మీ టీంలో ఒక మెంబర్ అయిపోయాను. టీంలో మెంబర్ అయిపోవడం అంటే అంత సింపుల్ కాదు. ఇచ్చిన పని సక్రమంగా చేయాలి, టైంకి రావాలి. టైంకి రాకుండా ఏం చేస్తున్నావురా? సరే ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు దీన్ని డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా డెలివరీస్ కూడా మనకు ఉన్నాయి. తొందరగా వెళ్ళి ఇది ఇచ్చేసాయి. ఎక్కడికి ఇవ్వాలో ఏంటి ఇవ్వాలో ఏం చేయాలో ప్రతిది కూడా నీకైతే డీటెయిల్స్ అనేవి వాట్సాప్లో పెట్టాను. తొందరగా వెళ్ళి డెలివరీ ఇచ్చేసాయి సరేనా? ఎందుకంటే మనకి చాలా పనులు ఉన్నాయి. సిటీలో ఉన్న ప్రతి కుక్కని పట్టుకొని చంపేసి ఆ కుక్కల్ని మనమైతే వ్యాపారం చేయాల్సిందే, డబ్బు సంపాదించాల్సిందే. ఈ విషయం గవర్నమెంట్కి తెలియకూడదు, పోలీసులకి తెలియకూడదు. జాగ్రత్తగా ఉండు. మన టీంలో చేరావంటే జాగ్రత్తగా వహిస్తేనే అప్పుడు ఉంటావు, లేకపోతే తీసి పడేస్తాం. అర్థమవుతుందా? తీసేయడమే కాదు, నువ్వు మళ్ళీ లీక్ చేస్తావేమో కదా, అప్పుడు నిన్ను చంపేస్తాం ఏకంగా. జాగ్రత్తగా మంచిగా పని చేసుకో, మంచి కుర్రాడు అనిపించుకో. సరే లొకేషన్ పెట్టాను కదా, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? తొందరగా బయలుదేరు. ఓకే అన్నా. ఓరి నాయనో, ఇది ఎక్కడ మావా? సిటీలో ఉన్న కుక్కలు కనబడకుండా పోయినప్పుడు వీళ్ళు ఎక్కడో సిటీ అవుట్కట్స్లో వదిలేస్తున్నారు అనుకున్నాను. కానీ వీళ్ళందరూ చేసే పని ఇదా? అన్నా బయలుదేరుతున్నాడు, జాగ్రత్త. సారీ అన్న, సారీ. ఓరి నాయనో, వీళ్ళు చాలా పెద్ద కుట్రనే చేస్తున్నట్టుగా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మన సిటీలో ఉన్న కుక్కలన్నిటినీ చంపేసి ఇదేదో బిజినెస్ చేస్తున్నట్టుగా ఉన్నారు. కానీ ఏం బిజినెస్ చేస్తారు? అది కూడా కుక్కలతోని. కుక్కలు ఏం చేశారా రే? నమ్మకంగా ఉంటారా మనుషులతోని? వాటిని ఇలా చేయడానికి సిగ్గు లేదురా మీకు? సరే దీని వెనక్కి ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇప్పుడు నాకు చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఒకవేళ చాప్ కనుక వీళ్ళకి దొరికినట్లయితే చాప్ ప్రాణాలతో ఉండడు, అలానే స్వీటీ కూడా. సరే ఎక్కడ జరుగుతుందో, మనం ఎక్కడికి తీసుకువెళ్ళాలో ఒకసారి చూద్దాం. లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడే చూపెడుతుంది. అంటే మనం వచ్చిన దారిలోనే చూపెడుతుంది. ఇచ్చిన డీటెయిల్స్లో చాలా పేర్లు ఉన్నాయి. ఓరి నాయనో, కొంపదీసి చాప్ స్వీటీ వీళ్ళకైతే దొరకలేదు కదా. దొరికితే మాత్రం వాళ్ళు ప్రాణాలతో అస్సలు ఉండరు. ఇలా ఎవరైతే చేస్తున్నారో ఎవరిని విడిచిపెట్టను. పైగా డాగీస్ పైకి ఇలా విరుచుకుపడే ప్రతి ఒక్కరిని నరికేస్తా. సరే ఫైనల్లీ మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసుకున్నట్లయితే మనకి ముందలోనే లొకేషన్ చూపెడుతుంది. ఈ డాగీని డెలివరీ చేసుకోవడానికి ఎవరబ్బా? అది కూడా చనిపోయిన డాగీని. ఓకే ఇక్కడే చూపెడుతుంది. ఏంటిది? చూడ్డానికి ఏదో చిన్న బర్గర్ షాప్లా ఉంది. ఇక్కడికి వచ్చిందేంటి లొకేషన్? హలో అన్నా, ఫైనల్లీ డెలివరీ తీసుకొచ్చాను. మీదేనా డెలివరీ? ఒకసారి రండి తొందరగా, నాకు టైం లేదు. ఇంత లేట్గా డెలివరీ ఇస్తావేంట్రా? పని లేదరా నీకు? సరే
ఇప్పుడు తొందరగా నాకైతే ఆ కుక్క ఎక్కడుందో ఇవ్వు, ఎందుకంటే చాలా బేరం పోయింది నీ వల్ల. ఇప్పుడు నేను ఈ బర్గర్లోని పిజ్జాల్లోని కోడి మాంసం ఇవన్నీ పెట్టాలంటే నాకు డబ్బు అయిపోతుంది. కుక్క మాంసం అనుకో సరిపోతుంది. సరే తొందరగా డాగీని ఎవరా రే, ఎక్కడుంది డాగీ? అన్నా ఏంటన్నా మీరు ఈ డాగీలతోని ఈ హాట్ డాగ్స్ ఇంకా అలానే బర్గర్స్ వీటినన్నింటినీ అమ్ముతున్నారా? ఓకే అన్న, ఇదిగోండి మీరు అనుకున్న డాగీ ఇక్కడే ఉంది. ఇలాంటి పనులన్నీ చేయడానికి మీకు సిగ్గు లేదారా? నీకు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదా? మనుషులందరూ తింటున్నారు కదరా, తింటుంటే ఇలా ఎలా చేస్తారా నువ్వు? ఓరి నాయనా, వీళ్ళందరూ చేస్తుంది చాలా అంటే చాలా తప్పు. ఇన్నాళ్ళు ఈ బర్గర్ తింటున్న వాళ్ళైతే మాత్రం ఈ కుక్కర్ మాంసం తింటున్నారా? ఓరి నాయనో, ఇది చాలా పెద్ద స్కామ్లా ఉంది. ఓకే, మనమైతే దగ్గరలో ఉన్న మిగతా షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. వాళ్ళకు కూడా డెలివరీ వచ్చిందని చెప్దాం. అప్పుడు వాళ్ళు ఒకవేళ ఇదే పని చేస్తున్నట్లయితే అప్పుడు బయటకు వస్తారనమాట. ఓకే, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది కూడా అవే షాప్స్ అనమాట. అన్న డెలివరీ వచ్చింది. అంటే అప్పుడే కుక్క డెలివరీ వచ్చిందా? నేను ఇంకా పెట్టలేదే, సాయంత్రం వస్తుందని చెప్పాడు కుక్క. ప్రజెంట్ అయితే కుక్క మాంసం నా దగ్గర ఉందే, అంతా రెడీగానే ఉన్నాయి. హాట్ డాగ్స్, ప్రీజల్స్, నట్స్, కోల్డ్ డ్రింక్స్. హాట్ డాగ్స్ అంటే ఏకంగా మీరు కుక్కల్నే కాల్చి అమ్ముతున్నారు అనమాట. సిగ్గులేదరా నీకు? అన్నా మీది కూడా డెలివరీ వచ్చిందన్నా, మీరు కూడా సేమ్ అదే పని చేస్తున్నారు. వాడిని కొట్టి మంచి పని చేసావు. ఇక నుంచి వాడి కుక్క మాంసం కూడా నేనే అమ్ముతాను. అరే ఏమైంది తమ్ముడు, అలా ఈగలు దొంగతున్నావు? ఏం కావాలి నీకు? నీకు కూడా కావాలా కుక్క? మీరు ఎంతకి తెగిస్తున్నారా? ఎవరిని విడిచిపెట్టను. సరే, ఇప్పుడు మనం తొందరగా లెస్టర్కి ఫోన్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు సిటీలో ఇలా ఎవరెవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా చాప్ని ఇంకా స్వీట్ని ఇలానే చేసుంటారు. సరే ఒకసారి ఫోన్ చేద్దాం. హలో లెస్టర్, నాకు సిటీలోని ఎవరైతే హాట్ డాగ్స్ బర్గర్స్ అమ్ముతున్నారు చిన్న షాప్స్ వాళ్ళ లొకేషన్ ఇంకా అలానే డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే, లెస్టర్ వచ్చేసి మనకైతే ప్రతిదీ కూడా డీటెయిల్గా పెట్టాడు. ఇక్కడ దగ్గరలో మనకి ఇదిగోండి ఇక్కడ ఈ షాప్ అయితే ఉందన్నమాట. విత్ అడుగుదాం. అన్నా డెలివరీ వచ్చింది, మీరు అన్నట్టుగానే కుక్క మాంసం రెడీగా ఉంది, పెట్టేయండి. ఏం మాట్లాడుతున్నారా? కుక్క మాంసం ఏంటి? బుర్ర పని చేయట్లేదా? నాకు డెలివరీ రావడం ఏంటి? ఓ, ఇతను నాకు తెలిసి మంచివాడు అనుకుంటా. ఇతను అలా చేయట్లేదు అనుకుంటా. అన్నా సారీ అన్నా, మీకు కాదు ఇంకోళ్ళకి డెలివరీ ఇవ్వబోయి మీకు ఇచ్చాను. సారీ వెళ్ళొస్తాను. కాపాడండి, కాపాడండి, ప్లీజ్ ప్లీజ్ కాపాడండి. అరే మీరా, తొందరగా రండి, నా వెనక్కి రండి. ప్రమాదం ప్రమాదం, తొందరగా మమ్మల్ని కాపాడండి, కాపాడండి. వాట్? స్వీటీ ఓరి నాయన, స్వీటీలా ఉంది ఇది. తనేనా? ఎస్ తనే అనుకుంటా. ఇప్పుడు కాపాడండి అంటుందేంటి? వామో, కొంప తీసి చాప్ని చంపేశారా ఏంటి? తొందరగా మనం వెళ్ళాలి. చాప్ ఎక్కడున్నావు? నేను ఎక్కడికో తీసుకెళ్తున్నాను, తన్నే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనకి చాప్ ఎక్కడున్నారో జాడ తెలిసే అవకాశం ఉంది. చాప్ని కొంప తీసి ఎవరైనా చంపేశారా ఏంటి? సరే మనం తొందరగా వెళ్దాం. ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటి? ఇక్కడే ఉందా ఏంటి కొంప తీసి? చాప్ ఎక్కడున్నావు? ఊరి నాయన, ఎక్కడికి వెళ్తుందేను? ఒకే దెబ్బకి మొత్తం 6 పిట్టలు. సూపర్, పండగ అంతా దొరికేశారు. వేసేయండి. ఎవరు? చావరా, చావు. అరే ఇంకా ఎక్కడికి పారిపోతారా? అయిపోయారా, ఎవరిని విడిచిపెట్టను. కుక్కల్ని చంపడమే కాకుండా వాళ్ళని ఇలా అమ్ముతారా? ఊరి నాయన, చాప్ నేను వచ్చేసాను రా. చాప్ ఏంట్రా కనబడకుండా ఎక్కడికి పోయావు? నీకేదో అయ్యిందనుకున్నా. అరే వీళ్ళెవరు? ఓరి నాయనో, చాప్. వామ్మో, చాప్ యొక్క పిల్లలు అనుకుంటా. ఓహో, ఇందాక కలవడానికి వెళ్తున్నా అన్నారు, వీళ్ళనేనా? వావ్, చాలా క్యూట్గా ఉన్నారా చాప్. నీలానే ఉన్నారు ఇద్దరు కూడా. ఇంకా స్వీటీ సేమ్ నీలానే ఇద్దరున్నారు. ధను అన్న, థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే వాళ్ళు చంపేసి ఉండేవారు నన్ను, నా పిల్లల్ని. ధను అన్న క్షమించు, నీకు తెలియకుండా చెప్పకుండా దాచాను. ప్లీజ్ నన్నేమనకు. చాప్, నీకు నువ్వు ఊరికనే భయపడ్డారా? నేను నిన్నేమంటా చెప్పు. నువ్వేం తప్పు చేసావు? ఏం చేయలేదు. చాలా క్యూట్గా ఉన్నారు నీ పప్పీస్ అందరూ. చాప్, ఇక నుంచి మన ఫ్యామిలీ ఒక్క చాప్ కాదు, 2 బుల్లి చాప్లు ఇంకా 2 బుల్లి స్వీటీలు, ఇంకానే మన స్వీటీ కూడా. ఓకే, ఫైనల్లీ వీళ్ళెవ్వరికీ ఏం కాలేదు. నేను షాక్లో ఉన్నానబ్బా. షిన్చాన్ గాడు గనక ఒకవేళ వీళ్ళని చూసినట్లయితే మాత్రం ఆశ్చర్యపోతాడు. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళంటాడు, వీళ్ళతోనే ఆడుకుంటా అంటాడేమో పాపం.